గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఫస్ట్ సినిమా పటాస్, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఎలా ఉండేదని చేస్తుంటే డెఫినెట్గా అదొక వేరే టైప్ ఆఫ్ సినిమా అయి ఉండేది. బట్ టు బీ ఫ్రాంక్ చేయలేదు కాబట్టి సో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరిని అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు, రాజాది గ్రేట్ లేదు, F2 లేదు. సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి, ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే సో అది నేను లైఫ్ టైం ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారికి. సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది. సో ఆ టైంలో వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కూడా చెయ్యాలా లేదా అని ఒక 50-50లో ఉన్నారు వాళ్ళు. కేవలం నాకు మాట ఇచ్చారు, నీ కథ నచ్చింది, నీ సినిమా ఎవరు తీయిపోయినా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. సో మాట ఇచ్చాడు, అని నమ్మి ఆ సినిమా తీశారు. సో నాకు అది అందుకే నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకున్నా పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్. సో అది నేను వేరే ఎక్స్కేల్ ఆలోచించను. సో నాకు ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఆయనకు చేసినందుకు. అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావిపూడి అన్నదానికి ఇక్కడే ఇప్పుడు సపోజ్ పటాస్ చేశారు, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావిపూడి స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజా దగ్గర టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవ్ కుష బాబీ జరిగింది పక్కన. సో నేను వెళ్ళి అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు, తనకు ఒక పాయింట్ అది ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 hour నరేషన్ అడిగారు. బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం, టైం లేక మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 day చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేశారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. మీ డ్రీమ్ హీరో ఎవరు? మీ అంటే ఎవరితో పనిచేయాలని నాకు స్వార్థం ఎక్కువ అండి. అందరితో చేయాలని ఉంది. మహేష్ బాబు గారితో చేయాలని ఉంది, ఎన్టీఆర్ గారితో చేయాలని ఉంది, చరణ్ గారితో చేయాలని ఉంది. అదే అంటుంది, ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మన ఒక బఫెట్కి వెళ్ళామండి, బఫెట్కి వెళ్తే ఒక మంచి ఐటమ్ అన్ని పెట్టుకుని తింటాం ప్రశాంతంగా, మన కడుపు నిండే వరకు తింటాం. నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలని ఉంది. నాకు ఇంకేమొద్దు, నాకు ఒక బాదుషా ఒకటి చాలు, నేను ఆగను కదా. సో నాకు అందరు హీరోలతో పని చేయాలి, అందరు హీరోలతో సినిమా చేయాలి. సో నాకు చాలా ఒక 5-6 ఏళ్ళు. డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా? కథపరంగా అంటే నాకు ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ చేయాలని ఉంది. సో అదొక కోరిక ఉంది. ఇంకోటి మైథలాజికల్ చేయాలని ఉంది. ఓకే, మైథలాజికల్, ఇది రామాయణ ఆర్ మహాభారత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఏదో ఒకటి చేయాలని ఉంది. బట్ ఇప్పుడు చేయలేవు, మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు చేస్తాను. బట్ ఖచ్చితంగా చేస్తాను. రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? అఫీషియల్గా కార్డ్ పడ్డ సినిమాలు అంటే శంఖం, మసాలా, హ్యాపీగా, కందిరీగా. సో ఓన్లీ ఒకటే హిట్ అంతేనా? ఒకటే హిట్. దరువు ఏంటి దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక రైటర్లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు, లేకపోతే రైటర్ అనే ఫన్నులో నుంచి ఫ్రస్ట్రేషన్గా మారి డైరెక్టర్ అయ్యా F2 అలా ఏం కాదు. బట్ మేబీ అంటే అన్ని సినిమాలు ఆడుంటే నేను బిజీ రైటర్ని అయి ఉండేవాడిని. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సక్సెస్ అనేది క్రైటీరియా కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ అయి ఉంటే నేను ఇంకా రైటర్గా కంటిన్యూ అవుతూ ఉండేవాడినేమో, ఇంకో సినిమాలు చేస్తూ. ఇప్పుడు ఫ్యూచర్లో వేరే రైటర్ స్క్రిప్ట్లు డైరెక్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? లేదా మీరు డెఫినెట్గా మంచి స్క్రిప్ట్ ఏదైనా నాకు సజెస్ట్ చేస్తే నేను తీసుకొని చేయడానికి కూడా రెడీ. సో నాకు ఇదేం లేదు, వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్ ఇచ్చి హ్యాపీగా పనిచేస్తాను. సో మంచి స్క్రిప్ట్ నాకు నచ్చితే కనుక ఐ విల్ డూ. ఓకే. ఇప్పుడు అంటే రైటర్గా ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ అవుతారు? ఇది రెండు ఒకే వ్యక్తి అయినప్పుడు ఓకే కంఫర్ట్ ఎలాగో ఉంటుంది, అది ఓకే ఒప్పుకుంటాను. బట్ స్ట్రెయిన్ అన్నది కూడా ఎలా ఉంటుంది?
స్ట్రెయిన్ అంటే కొలత, ఒక సీన్ కొలత. మనకి ప్రతి సినిమాకి లెంతే ఆ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో మనం బోర్ కొట్టించకుండా ఆ సినిమా ఎంత త్వరగా అయిపోతే ఆ సినిమా ఆడినంత బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మనం తీసే సీన్ నిడివి ఒక 3 నిమిషాల, 4 నిమిషాల, 5 నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది. సో ఈ సీన్ని మొత్తం యాజిటీస్గా తీస్తే 6 నిమిషాల సీన్ రావచ్చు. ఓకే, దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక 3.5 నిమిషానికి షార్ప్ చేసేయచ్చు. సో ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా, డైరెక్టర్గా. ఓకే, ఓకే. బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది, బాగున్న సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది. దాన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. అర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయి, ఆ సీన్ ఉంటే బాగుండేదే, ఈ పంచ్ ఉంటే బాగుండేదే. కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది. బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. నేను మా ఎడిటర్ తమిరాజ్ గారికి పోటీగా ఉంటాను నేను ఎడిటింగ్ రూమ్లో. తీయాల్సి వస్తే ఆయనకి ఎదురు వెళ్తాను నేను, ఆయనే బతిమాలుకుంటాడు కొన్ని, ఉంచుదాం సార్. సో అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో. మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్? మ్యాక్సిమం అంటే బిలో 50 ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే, 50 to 70. అది కొన్ని నా తప్పే కాకుండా కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ 50 దాటుతా వేస్టేజ్ ఎప్పుడు, హోల్ బడ్జెట్లో. 50 అంటే 50 lakhs. 50 lakhs, ఓకే, హోల్ బడ్జెట్లో. అది నేను ఎక్సెస్ చెప్తున్నాను. సో నేను ఎందుకంటే ఇప్పుడు F2 చూస్తే 75 daysలో చేసాం. ఈ సినిమాకి మాకు 2 సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఓకే, ఒకేసారి వెళ్ళుంటే చాలా వరకు ఇంకొక 2-3 కోట్లు తక్కువ చేసి ఉండేవాళ్ళు. ఓకే, ఓకే. వెంకటేష్ గారిలో ఏం అబ్జర్వ్ చేశారు? అంటే వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ ఎనర్జెటిక్. స్పాట్కి రాగానే మిగతా ఆర్టిస్టులు అందరినీ ముందు కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. సో అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అండ్ కామెడీలో ఆయన కొట్టేవారు లేరు. సో ఒక టిపికల్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో ఆయన పక్కన పెర్ఫామ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. సో ఆ కంఫర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆయనతో పాటు ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలిగారు. ఈక్వల్గా అంటే ఇన్ ద సెన్స్ ఆ సీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ ఆర్పి గారు ఈజ్ దేర్. సో ఆయనది ఒక ఇది ఉంటుంది. సో అందరూ ఒకరని కాదు, ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇంక్లూడ్ వరుణ్ తేజ్ F2 తర్వాత అంత ఇంప్రూవ్ అయిపోయాడు కామెడీలో. అండ్ మీరు ఈ సినిమా చూసాక డెఫినెట్గా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది వరుణ్. వెంకటేష్ గారు అట్ ఎనీ ఎప్పుడైనా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తారు. అండ్ వరుణ్ది చాలా కొత్తగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో. ఓకే, కాకపోతే ఇది చూసినప్పుడు ఒక చిన్న అంటే స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ హీరోస్ని గాడ్స్ లాగా చూస్తూ ఉంటారు, రైట్? వాళ్ళ హీరో ఎప్పుడు హీరోయిజంనే ప్రొజెక్ట్ చేయాలి అనేది. లక్కీలీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. బట్ ఎట్ ఇందులో రే చీకటి కానివ్వండి, వరుణ్కి కొంచెం నత్తి ఉండడం కానివ్వండి, ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫన్ థింగ్, బట్ స్టిల్ ఇమేజ్ని బట్టి చూసుకుంటే కొంచెం చేయడానికైనా ముందు ఇప్పుడు ఒక చిన్న హెజిటేషన్ కానీ ఏదైనా లేదంటే వెంకటేష్ గారు ఉంటే అదే ప్లస్ పాయింట్. ఆయన స్టార్డమ్ పక్కన పెట్టి సినిమాలు యాక్ట్ చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తారు. ఆయన గతంలో కూడా ఎనీ మల్టీ స్టారర్ ఇది ఆల్వేస్ యూ డోంట్ ఫీల్ లైక్ దట్ నా స్టార్డమ్ నీకు తగ్గట్టు సీన్స్ రాయండి అని చెప్పరు. అండ్ కామెడీకి వచ్చేసరికి ఆయన ఇట్స్ లైక్ ఎ కిడ్. ఆయన చిన్నపిల్లోడు అయిపోతారు. అన్నీ మర్చిపోయి ఒక చిన్నపిల్లోడులాగా అన్నీ ఏది కావాలంటే అది ఎక్స్టెంపోలో కావాల్సినంత బాగా చేసి పెడతారు. అండ్ సో కామెడీకి అదే కావాలి. స్టార్డమ్ అనుకుంటే కామెడీ వర్కౌట్ కాదు. సో రెండు బ్యాలెన్స్ చేయగలగాలి. ఇకపోతే నైట్ బ్లైండ్నెస్, స్టామరింగ్ అనేది ఎస్ హీరోస్కి అటాచ్ చేయడం అనేది ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఓకే అప్రిషియేషన్ వస్తుందని నమ్మే నేను అది పెట్టాను. ఖచ్చితంగా డెఫినెట్లీ ఆల్రెడీ ట్రైలర్ చూడగానే అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా థియేటర్లో ఇంకా బాగా కనెక్ట్ అవుతారు డెఫినెట్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.